మీరు ఎప్పుడైనా ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం మీకోసం మాత్రమే కాదు, మీ సమాజం కోసం కూడా ఆకాంక్షించారా? యెషయా గ్రంథంలోని ఈ అధ్యాయాలు ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ ఇవి మనకు చూపించేది ఏమిటంటే, నిజమైన పునరుద్ధరణ తాత్కాలిక ఆధ్యాత్మిక ఉత్సాహం గురించి కాదు. అది యేసు వాగ్దానమైన మెస్సియ గురించి లోతైన ప్రకాశన నుండి ప్రవహిస్తుంది. యెషయా 49:1లో యెషయా తన ఆధ్యాత్మిక అధికారాన్ని స్థాపించడాన్ని ప్రారంభిస్తాడు. అది స్వీయ ప్రచారం ద్వారా కాదు, దేవుని పిలుపును వినయంగా అంగీకరించడం. నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా తల్లి గర్భంలో నుండే ఆయన నా పేరును పలికాడు. ఇది యెషయా గురించి కాదు. ఇది నిరాశలో దేవుడు ఆశను పలికాలనే ఆయన కోరిక గురించి. దీనికి తరువాత దేవుని హృదయాన్ని బహుళంగా వ్యక్తపరిచే శాస్త్రంలోని చాలా మృదువైన భావ ప్రకటనలలో ఒకటి వస్తుంది. యెషయా 49:16 ఇలా అంటుంది: తల్లి తన పాలు తాగుతున్న ఆమె మరచిపోతే కూడా నేను నిన్ను మరచిపోను. చూడు, నేను నిన్ను నా చేతుల అరల్లో చెక్కించుకున్నాను. ఈ అందమైన రూపకం దేవుని తన ప్రజలపై ఉన్న మారని ప్రేమను వెల్లడిస్తుంది. ఆ ప్రేమ చివరికి గాయపడిన చేతుల ద్వారా చూపబడుతుంది. ఓహ్ ఓహ్ ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తాడు. ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. యెషయా 51:1లో ప్రవచనం మరింత ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. దేవుని వెతుకుతున్న వారిని యెషయా పిలుస్తూ అంటాడు: నీతి వెంబడించేవారు, ప్రభువును వెతుకుతున్నవారు, నా మాట వినండి. మీరు కోసిన రాయిని చూడండి. ఇది మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని, తరతరాలుగా దేవుని విశ్వాసాన్ని గుర్తు చేసుకునే శక్తివంతమైన పిలుపు. మనం దేవుడు ఎవరు, మనం ఆయనలో ఎవరం అనే ప్రాథమిక సత్యాలకు తిరిగి వచ్చేటప్పుడు పునరుజ్జీవనం తరచుగా ప్రారంభమవుతుంది. మనము తిరిగి రావాలి. ఆయన వద్దకు తిరిగి రావాలి. తర్వాత బైబిల్లోని అతి అందమైన వాక్యాలలో ఒకటి వస్తుంది. యెషయా 52:7 శుభవార్తను తీసుకువచ్చే వారి పాదాలు పర్వతాలపై ఎంత అందంగా ఉన్నాయో! వారు సమాధానాన్ని ప్రకటిస్తారు, మంచి వార్తను తీసుకువస్తారు, రక్షణను ప్రకటిస్తారు. ఇది కేవలం కవిత్వ భాష మాత్రమే కాదు, పునరుజ్జీవనం ఎలా వ్యాపిస్తుందో చెప్పే ప్రవచన దృశ్యం ఇది. దేవుని ప్రజలు పునరుద్ధరణను అనుభవించినప్పుడు వారు ఆ శుభవార్తను ఇతరులతో పంచుకోకుండా ఉండలేరు. ఈ ప్రవచనం యెషయా 53లో తన శిఖరబిందువుకు చేరుతుంది. పాత నిబంధనలో మసీహా గురించి అత్యంత వివరమైన ప్రవచన దృశ్యంతో. ఆయన గొర్రెపిల్లల వధకు నడిపించబడ్డాడు. కత్తిరించేవారి ముందు గొర్రె మౌనంగా ఉండినట్లే ఆయన కూడా తన నోరు తెరవలేదు. బాధపడే సేవకుడు. ఆయనే పునరుజ్జీవనానికి పరమ మూలం అవుతాడు. ఇది రాజకీయ శక్తి లేదా సైనిక బలంతో కాదు, త్యాగ ప్రేమతో, క్రూసుపై దేవుని ప్రేమను చూపించడం ద్వారా. ఈ మసీహా ఆశ యొక్క ఫలితం దేవుని రాజ్యం విస్తరించి పెరుగుతుంది. యెషయా 54:2లో గుడారపు స్థలాన్ని విస్తరించండి, తెరలను చాపండి, వెనక్కి తగ్గవద్దు, తాడులను పొడిగించండి, మోసాలను బలపరచండి అని ప్రోత్సహిస్తుంది. దేవుని ప్రజలు యేసు తమ కోసం చేసిన గొప్పతనాన్ని గ్రహించినప్పుడు వృద్ధి సహజంగానూ తప్పనిసరిగా జరుగుతుంది. చివరట యెషయా 55లో దేవుని అందమైన ఆహ్వానం మనం వింటాము. రావండి, దాహంగా ఉన్నవారందరూ, మీ వద్ద డబ్బు లేనివారు నీళ్ల దగ్గరకు రండి. రండి, కొనండి మరియు తినండి. పునరుజ్జీవనం అనేది మానవ ప్రయత్నం లేదా మతాచరణ గురించి కాదు. అది దేవుడు కృపతో ఇచ్చే దానిని ఉచితంగా స్వీకరించడమే. మరి ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? పునరుజ్జీవనానికి మార్గం మారలేదు. దేవుడు తనను నిరీక్షించమని చెప్పినట్లే సవాలుతో కూడిన కాలాల్లో కాన్సర్ శస్త్రచికిత్సను ఎదుర్కొన్న నా గొంతు తంతుల సమస్యలు అయినా మనము ఆశతో నిరీక్షించడం నేర్చుకోవాలి. ఇక్కడ
ఆయన సన్నిధిలో మన బలంతో ప్రయత్నించడం మానేసి ఆయనను నిరీక్షిస్తూ దేవుడు మనలను పునరుద్ధరించేందుకు అవకాశం ఇచ్చినప్పుడు పునరుజ్జీవనం ప్రారంభమవుతుంది. మనం యేసు సువార్తను ఇతరులతో పంచుకుంటూ అది విస్తరిస్తుంది. దేవునికి స్థానం కల్పిస్తూ ఆయన మన అంచనాలను మించిపోయే విధంగా పనిచేయడానికి అవకాశం ఇస్తే అది పెరుగుతుంది. ఈ పురాతన మాటలు ఈరోజు కూడా శక్తివంతంగా మాట్లాడుతున్నాయి. నిజమైన పునరుజ్జీవనం భావోద్వేగ అనుభవాలు లేదా మతపరమైన కార్యకలాపాల గురించి కాదని గుర్తు చేస్తుంది. ఇది గురించి యేసయ్య ఇది యేసును ఎదుర్కొనడం గురించి ఇశ్రాయేలు ఆశయంగా ప్రపంచానికి ఆశగా ఆయన ప్రేమను మనం పూర్తిగా గ్రహించినప్పుడు క్రూసుపై చూపించిన దాన్ని, ఆయన పునరుత్థానంలో ప్రకటించిన దాన్ని మనం సహజంగానే సువార్తను మోసుకెళ్లేవారిగా మారిపోతాము. ఆశ కోసం తహతహలాడుతున్న ప్రపంచానికి, దేవుని ప్రజలకు వారు మేల్కొంటారు. ఉజ్జీవం వస్తుంది.